హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైడ్స్ ఫ్యామిలీ. సో ఇది వచ్చేసి స్పెషల్ కీమా రెసిపీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 1 ఆనియన్. సో కొంచెం ఫ్రై అయ్యాక దానిలో పచ్చిమిర్చి వేసుకున్నాము. సో దాంతోపాటు సరిపడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా స్మెల్ పోయేంత వరకు వేచి ఉండాలి. సో దాని తర్వాత మనం కొంచెం ఒక 2 రెప్పలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. సో దాంతోపాటు మనం కడిగి పెట్టుకున్న రుచికరమైన కీమా, ఫ్రెష్ కీమాని బౌల్లో వేసుకుంటాము. సో మంచిగా కలిపేసి పెట్టి ఒక 2 to 3 విజిల్స్ పెడితే వాటర్ అనేది టోటల్ ఇంకిపోతుంది. సో దాంట్లో స్మెల్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో వెరీ ఈజీ ప్రాసెస్, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో వాటర్ వెళ్ళిపోయిన తర్వాత దానిలో కావాల్సిన చిల్లీ పౌడర్ అనమాట. సో నేనైతే చిల్లీ పౌడర్ మామూలుగా తింటాం కాబట్టి ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నాను. సో దాంతోపాటు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక సో దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు అనమాట. సో కీమా ఆలు చిన్న మెంతం కర్రీ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టేటస్లో వీలైతే స్టేటస్లో కూడా పెట్టుకోండి. సో అది కొంచెం మనకు ఫ్రై అయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకుని టమాటో వేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక 1-2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో చూస్తారు కదా ఎంత రుచికరమైన స్మెల్ వస్తుంది. సో దీంట్లో మనం కడిగి పెట్టుకున్న చిన్న మెంతం, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని పెట్టుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట దీంట్లో. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎందుకు ఆలస్యం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. సో చూస్తారు కదా రుచికరమైన కీమా. సో దీంట్లో మనం మటన్ మసాలా వేసుకోవచ్చు, లేదా ఇంట్లో నూరింది వేసుకోవచ్చు. సో మనకు టైం లేదు కాబట్టి సో బయటికి వెళ్ళి తెప్పించిన మసాలా వేసుకున్నాం అనమాట. సో స్మెల్ చూసారుగా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us, subscribe, like and share. Thank you all. Bye.